దేవుని నామ స్తోత్రములండి. ఈనాటి అంశము జీవార్థమైన జీవపు వాసనగా నుండిన పుష్పమా. 2 కొరింథీ పత్రిక 2:14-16 వచనములు కవితా రూపం. మకుటము లేని పుష్పముగా సువాసనలతో రంగురంగుల గులాబీగా పేరెన్నిక కలిగిన పుష్పమా, తోటలలో అటు ఇటు అలయాడుచు ఊగినను యేసు పాదాల చెంత ఒదిగి ఉండుట క్షేమదాయకం. ఆకుల చాటున మొగ్గలుండినట్లు క్రీస్తు చాటున సురక్షితమైన స్థానము సుమ మరువకుము. ఒలీవ తైలము దేవునిని మానవులను సన్మానించు తైలముగానున్నట్లు, అంజూరపు చెట్టు మాధుర్యమైన ఫలమిచ్చునట్లు, ద్రాక్షావల్లి దేవుణ్ణి మానవులను సంతోషపెట్టు ద్రాక్షరసమిచ్చినట్లుగా, ఓ గులాబీ పుష్పమా, నీ పుష్పముల నుండి వెదజల్లి పరిమళములనే వాక్యోపదేశములు దేశ విదేశాలలో కొండ కోనలలో ఇంటింట వ్యాపింపచేయుట ఆనందమేగా. పండ్లు లేని అంజూరపు చెట్టుని ప్రభువు చూచి కోపముతో దీనిని నరికి అగ్నిలో పారవేయుడని, దీని వలన నేల ఏల వ్యర్థం ఆజ్ఞాపించగా, ఆ దేవుని శాపమునకు ఆహుతి కాకముందే వ్యర్థముగా ఊగే చెట్టు వలె కాకుండా పరిమళములు వెదజల్లే గులాబీ పుష్ప మాలికవే విజ్ఞాపనకర్తగా యేసు పాదాల చెంత క్షేమక్షేత్రము. క్రీస్తు శిరస్సుపై ముండ్ల మకుటము నుండి ప్రవహించిన రుధిర ధారలే మనకు స్వచ్ఛతనిచ్చినట్లు ముండ్ల మధ్య గులాబీలకు రక్షణేగా. సూర్యకిరణాల తాకిడికి లేలేత ఆకులలో నుండి ముళ్ళ మధ్య నుండి గులాబీ మొగ్గలు రంగుల పుష్పములు చిరుదరహాసముతో తొంగి చూస్తుంటే చూడముచ్చటగా ఏదో తెలియని మన మోముపై చిరుదరహాసమేగా. ఆ గులాబీలపైన జుంటెతేన సేకరణకు రంగురంగుల సీతాకోక చిలుకలు తిరుగుతుంటే చిన్నపిల్లలకు ఆనందానికి అవధులుంటాయా? కారణం, అందాల సీతాకోక చిలుకలను పట్టుకోవాలని అందమైన అనుభూతి ఆ చిన్న బిడ్డలది. పట్టుకొనడానికి ఉరుకులు పరుగులు కేరింతలు. ఓహో, గులాబీ తోట అంతా సందడే. ముళ్ళ వంటి వ్యధలు మదియందుండినను ముండ్ల మకుట రాజైన క్రీస్తు చెంత చేరగా వ్యధలు తొలగించి గాయములను కట్టును. రవి కిరణాల తాకిడికి గులాబీల కోమలత్వము సన్నగిల్లునట్లు యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువ పైన పడిన శ్రమలు, గాయములు, ముళ్ళ కిరీటపు శిరస్సుపై సైనికులు గట్టిగా నొక్కి పెట్టుట వలన జాలు వారిన రుధిర ధారలతో మనుష్యుడు చూడనొల్లని వాడుగా మారినను, ఆ పరిశుద్ధ రుధిర ధారలే మానవుడు కోల్పోయిన కోమలత్వము తిరిగి వారికి రక్షణ, పాపక్షమాపణ చేయునది. ముళ్ళ మధ్య ఉన్న గులాబీ పువ్వులకు ముళ్ళు హాని చేయకుండానట్లు దేవుని పాదాల చెంత ప్రార్థనతో జీవిస్తే ముళ్ళ వంటి శ్రమలు, శారీరక రుగ్మతలు, శోధనలు మరి ఏదైనాను తొలగించి క్షేమము రక్షణ ఇచ్చును ప్రభు పాదాల చెంత. హోరు గాలి తుఫానులకు గులాబీ పువ్వులు రేకులు చెదరిపోయినట్లు, చెట్లంతా కూడా వడిలిపోయినట్లు, శ్రమల కొలిమిలలో నలిగి వేసారిపోతున్న శ్రమజీవులను దేవుడు దరిచేర్చుకొనును. పిల్లగాలులు చిరు సవ్వడి మది అందుండినను హోరు గాలి సుడిగాలులలో చిక్కుకున్న ఆత్మల రోదన ధ్వని కారు మబ్బులకు మొగ్గగా మారని స్థితి పరివర్తన లేక నీ తరి చేరగా వికసింపచేయుమా ఓ ప్రభువా. వాక్యపు పరిమళములు వెదజల్లగా ఆత్మలను జీవన యానములో సువార్త పరిమళములు వెదజల్లగా కృపనొసంగమా తండ్రి, నీవే మా రక్షకుడవు. పుష్పగుచ్చమే సంఘ సహవాసములో ఐక్యత కలిగి సహకరించగలిగితే పుష్పగుచ్చములోని పరిమళములు హెచ్చగును గదా. సంఘ సహవాసములో అందము సౌందర్యము ఆపాదించుకున్న రంగురంగుల ఓ గులాబీ పుష్పమా, అందము సౌందర్యము మిళితమై సౌందర్య రాశిగా పరివర్తన కలిగి పరిణామము కలగాలంటే క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనపరచుము. రక్షింపబడు వారికి జీవార్థమైన జీవపు వాసనగా నుండుము. ఇట్టి క్షేమదాయకమైన జీవితము దేవుని తోటలోనే విరబూయగలవు. అదే అందరి భద్రత. గవిని అనగా పరలోకపు స్థానము.
క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనపరచు వారికి ఎల్లప్పుడూ ఆయన యందు విజయోత్సాహమే కదా. ఆ విజయోత్సాహముతో అనేకులకు మనము స్వార్థ ప్రకటించుదాము, అందరిని రక్షించుదాము, రాకడకు సిద్ధపరచుదాము, మనము సిద్ధపడదాము. ప్రార్థనలతోటి ఆమెన్.